ప్రకృతిలోని ప్రాణులన్నీ ఆహారం కోసం ఒకదానిపై ఒకటి ఆధారపడడం వల్లే ప్రాణులన్నీ ప్రకృతిలో సమతుల్యంగానున్నవి. ఏ ఒక్క ప్రాణి సంఖ్య ఎక్కువగా పెరగకుండా ఉండడము, ఇంకో ప్రాణికి ఆహారంగా ఉండడం వల్లనే ప్రకృతిలోని సమతుల్యతను కాపాడుకునేది ప్రకృతియే తప్ప ప్రాణుల చేతుల్లో ఏమీ లేదు. ప్రకృతిలోని సమతుల్యతను కాలమే నిర్ణయిస్తుంది. కాలమే ప్రతి దానికి సమాధానమిస్తుంది. కాలము వెంట మనమున్నామా, మనము వెంట కాలమున్నదా, కాలముతో పాటు మనమా, మనతో పాటు కాలమా? కాలము మనతో మొదలైనదా, లేక మొదలైన కాలంలోకి మనమొచ్చామా? జరుగుతున్న కాలంలోకి మనమొచ్చాము. అంటే కాలము ఎప్పటి నుండో ఉంది. ఎప్పటి నుండో ఉన్న కాలంలోకి మనము వచ్చాము. కాబట్టి కాలముతో పాటు మనము. ఎప్పటి నుండో ఉన్న ఈ కాలంలోకి ఎందరో వస్తున్నారు, వెళ్తున్నారు. కాలానికి తెలియదు తానెంతకాలం నుండి ఉన్నానని. మనం ఎందుకు కాలాన్ని విభజించి భూత భవిష్యత్తు అని నిర్ణయించడం? కాలానికి భూత భవిష్యత్తులుండవు. కాలమెప్పుడూ ప్రస్తుతంలోనే ఉంటుంది.